రాజాం డోలాపేట ప్రభుత్వ పాఠశాలలో ఉద్రిక్తత. ఉపాధ్యాయుడిపై కానిస్టేబుల్ జులుం. విద్యార్థులకు ఇబ్బందిగా ఉందని కారు తీయమన్నందుకు ఉపాధ్యాయుడిపై భౌతిక దాడి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం డోలాపేట ప్రభుత్వ పాఠశాలలో ఉద్రిక్త. ఉపాధ్యాయుడిపై కానిస్టేబుల్ జులుం. విద్యార్థులకు ఇబ్బందిగా ఉందని కారు తీయమన్నందుకు ఉపాధ్యాయుడిపై భౌతిక దాడి. తోటి ఉపాధ్యాయురాలు శశి భర్త కుమారుడి ఘాతుకం. రక్త గాయాలైన ఉపాధ్యాయుడు లాభాన వేణు. స్కూల్ గేటు ముందే ఉపాధ్యాయుడిని చితకబాదిన కానిస్టేబుల్ కుటుంబం. స్థానికంగా తీవ్ర కలకలం. గాయపడిన ఉపాధ్యాయుడు వేణుకు రాజాం ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స. శాంతి భద్రతలు కాపాడాల్సిన కానిస్టేబులే రౌడీలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు. దాడికి పాల్పడిన కానిస్టేబుల్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన రాజాం పోలీసులు. అయితే రెగ్యులర్ గా ఆ మదర్ని అబ్బాయి తీస్తాడు. అయితే ఈ రోజు చెప్తూ ఉంటాను, గేట్ దగ్గర కారు తీసేయండి, కొంచెం ముందు కారు పెట్టు దిగండి అని అంటే ఆ అబ్బాయి అలా వినేసి అలా రోజు ఊరుకుంటాడు. ఈ రోజు ఏమైందంటే అలాగా వాళ్ళ అమ్మగారు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత కూడా అబ్బాయి ఒక 10 నిమిషాలు అలాగా ఆగి తర్వాత తీశాడు. అంటే మాకు ఇబ్బంది పెట్టాలనేసి కారు తీయలేదు. అప్పుడు నేనేమో కారు మీద ఇలా చేసి ఇలా కొట్టాను, బాబు కారు తీయు అనేసి. తీయమంటే ఇంకా ఉంచాడు. ఆ తర్వాత నేను కారు ముందు తీసి పక్కన పెట్టేసి నేను లోనికి వెళ్ళిపోయిన తర్వాత ప్రేయర్ చేస్తుండగా, బాబు వచ్చి నీకు కామన్ సెన్స్ లేదా, నీకు ఎవడో ఇచ్చాడు ఉద్యోగం అని అడిగాడు. అడిగితే వెంటనే మా వేణువేమో అక్కడ వచ్చి ఏంటి ప్రేయర్ దగ్గర గొడవ, తర్వాత మాట్లాడుకుందాము రా అని చెప్పేసి ఇలాగే తీసుకుని వెళ్ళాడు. అంతే, అదే జరిగింది అక్కడ. అది అయిపోయిన తర్వాత వాళ్ళ మదర్ వచ్చారు. వాళ్ళ మదర్ వచ్చి మా బాబుది మా ఆయనదే తప్పు సారీ అని చెప్పేసి ఆవిడ అన్నది. ఈ లోపల మళ్ళీ వచ్చి అక్కడ అలా ఆయనను పిల్లడు వచ్చి డైరెక్ట్గా హెచ్ఎం రూమ్కి వెళ్ళారు. హెచ్ఎం రూమ్లోని తిన్నే చేయి చేసుకున్నాం. స్కూల్లోనే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఆవిడ. హస్బెండ్ ఏం చేస్తుంటారమ్మా? అతను కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్. ఆయన ఆవిడ పేరు ఏం పేరమ్మా? శశి, కే శశి. అబ్బాయికి ఎంత వయసు ఉంటుందండి? 21 సంవత్సరాలు.